Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ నేత హరీష్ రావు భూపాలపల్లి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి OC2 గని వద్దకు హరీష్ రావు వెళ్లారు. గనుల్లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు సింగరేణి అధికారులు. బొగ్గు నిల్వలను చూపించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. 40 లక్షల టన్నుల బొగ్గు అనేది మాయమైంది అనేది హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఎక్కడా సింగరేణి యాజమాన్యం సమాధానం ఇవ్వడం లేదు. ప్రభుత్వం తరపు నుంచి కూడా సరైనటువంటి సమాధానం రాకపోవడంతో నేరుగా అక్కడికి వెళ్లి ఆయన పరిశీలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మీకు తెలిసిందే కదా, ఇక్కడికి రావడానికన్నా ముందు అనుమతి అనేది తప్పనిసరి, అది ఎవరికైనా సరే. అది కాక 40 లక్షల టన్నుల బొగ్గు మీరు మాయమైందని ఆరోపణలు చేసిన తర్వాత మీరు ఇక్కడికి రావడానికన్నా ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకుని రావాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుకు సంబంధించి కూడా విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు లాంటి నేత అక్కడికి వచ్చినప్పుడు మీరు స్వాగతించాల్సింది పోయి మీరు తప్పు చేయకుండా ఉంటే ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? అడిగినటువంటి దానికి ముందు మీరు సమాధానం చెప్పాలి, మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఇది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఏం జరిగిందో దానిలో విచారణ జరగాలి. గొడవ పడేది లేదు, మీతో మాట్లాడేది లేదు. 2 లక్షల మెట్రిక్ టన్నుల పంపించారు అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు. మాకు ఇక్కడ కార్మికులు 3 లక్షలు కాదు కదా, ఏం బొగ్గే లేదు అంటున్నారు. చెప్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్ మాకు చెప్పరాదు. మేము అండర్ గ్రౌండ్ పోతలేము, బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ క్యాస్ట్ పోతలేము. మేము అసలు మీ పనులకు ఎక్కడ ఆటంకం కలిగించము. పక్కన స్టాక్ డంపు పోసినాము అంటున్నారు. డంపు ఉన్నదా లేదా చూస్తే వెళ్ళిపోతాం. అంతే. సెక్యూరిటీ ఆఫీసర్ సార్ గంట సేపు నిలబడతా, పోయి పర్మిషన్ చెప్పు. 5 నిమిషాలు నేను ఒక గంట నిలబడతామయ్యా, ఒక 5 నిమిషాలు పర్మిషన్ చెప్పు. పర్వాలేదు బయట ఇప్పుడు ఏమున్నది, ఐ వెయిట్ ఫర్ 1 అవర్, పోయి పర్మిషన్ చెప్పు. 5 నిమిషాలు రైట్. ఇక పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి OC2 గని వద్దకు హరీష్ రావు వెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, హరీష్ రావు పర్యటన ఉద్రిక్తతకైతే దారితీసింది. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశం లేదు, ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. హరీష్ రావు చేసినటువంటి ఆరోపణల నేపథ్యం కావచ్చు, అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఒకంత ఉద్రిక్తత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అప్డేట్ చేయండి. ప్రధానంగా హరీష్ రావు అయితే బీఆర్ఎస్ శ్రేణులతో లో కలిసి OC2 అంటే ఏదైతే ఓపెన్ కాస్ట్ కి సంబంధించినటువంటి సింగరేణి గని వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. సో దానికంటే ముందు ప్రధానంగా అసలు ఈ సింగరేణి వ్యవస్థకు సంబంధించి ఇటీవల కాలంలో కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏదైతే బాల్క సుమన్ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆ తెర మీదకి వచ్చినాయి. ఆ తెర మీదకి వచ్చిన తర్వాత బాల్క సుమన్ చేసినటువంటి అంశాలు కూడా మరి పరిగణలోకి తీసుకొని సో ఆయన ఈ కుంభకోణాన్ని బయట పెడుతున్నారు అనే నెపంతో ఇప్పటికే ఆయనను జైల్లో పెట్టారు, చెర్లపల్లి జైల్లో ఉంచారు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ కొంత మరి వైఖరి ఇదంతా కూడా ఆ కుంభకోణానికి సంబంధించి బయట పెడుతున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు పలుమార్లు హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఏదైతే ఈ బొగ్గు నిల్వలకు సంబంధించి సింగరేణిలో 16,000 కోట్ల విలువైనటువంటి 40 లక్షల టన్నుల బొగ్గు ఎటుపోయింది, ఎక్కడుంది, అక్కడ డంపు చేశామని చెప్తున్నారు. ఆ డంపు కాడికి వెళ్ళి నేను చూసి వస్తాను, నేను అసలు మీ నిధులకు గాని మీ పనులకు గాని ఎలాంటి ఆటంకం కలిగించను, కేవలం ఆ డంపు ఏదైతే ఈ 40 లక్షల టన్నుల బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గుకు సంబంధించి ఆ ఎక్కడ నిల్వ చేశారో అది మాత్రం చూపిస్తే చాలు, నేను చూసి వెళ్ళిపోతానంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి
భద్రతా సిబ్బంది అందరూ కూడా ఎవరు మరి ఆ లోపలికి పోనీకి అనుమతించలేదు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. తోపులాట జరిగింది, బీఆర్ఎస్ శ్రేణులు అలాగే పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. మురళి, ప్రధానంగా కొన్ని రోజుల క్రితమే ఈ రామగుండం సంబంధించి గోదావరికి సంబంధించి ఏదైతే ఈ కోల్ ప్లాంట్లకు సంబంధించి కూడా ఇటీవల హరీష్ రావు కూడా మరి కొంత కామెంట్ చేస్తా ఉన్నాడు. ఇటీవల కాలంలో చాలా మంది ఈ సింగరేణికి సంబంధించినటువంటి అంశాల్లో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఇక్కడ. హరీష్ రావుని లోపలికి అనుమతించకపోవడంతో హరీష్ రావు చేసినటువంటి ఆరోపణలు నిజమే అనేటువంటి రీతిలో ఆస్కారం ఇచ్చాయని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఏంటి ఈ కోణానికి సంబంధించి? అంటే ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వం అంటే ఏవైతే ఆరోపణలు చేశారో, హరీష్ రావు ఆరోపణలు చేశారు, దాంతో పాటు బల్క సుమన్ ఆరోపణలు చేశారు. సో ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా నిజంగా ఒకవేళ మీరు ఏదైతే ఈ బొగ్గు నిల్వ కనుక చూపిస్తే చాలు, అది చూపిస్తే నేను నేరుగా వెళ్ళిపోతాను, ఏ ఎలిగేషన్స్ ఉండవు, ఏది కూడా ఉండదు, మాదే తప్పు అవుతుంది కానీ అని ఆయన కరెక్ట్ గా అక్కడ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇంట్లో కుట్రకోణం దాగుంది కాబట్టి, కుంభకోణం జరిగింది కాబట్టి మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు అంటూ కూడా మరి అక్కడ హరీష్ రావు మాట్లాడారు. దాంతో పాటు ఏదైతే అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున రెస్ట్ అయ్యారు. హరీష్ రావు మరి గ్రౌండ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అక్కడ కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో కూడా ఒక్కసారిగా అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల నాయకులందరూ కూడా పోలీస్ వైఖరిని అలాగే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి త్వరలోనే నేను అన్ని డీటెయిల్స్ కూడా బయట పెడతాను. ఈ బొగ్గుకు సంబంధించి ఈ మొత్తం ఈ సింగరేణి బ్లాక్ బెట్ సంబంధించి ఈ రామగుండం ఇష్యూ సంబంధించి మొత్తం కూడా ఆధారాలతో సహా మొత్తం బయట పెడతానంటూ మరి ప్రభుత్వాన్ని హరీష్ రావు హెచ్చరించారు. ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దాంతో పాటు హరీష్ రావు గ్రౌండ్ లో తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అటు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే కార్యకర్తలకు భరోసానిచ్చే కార్యక్రమంలో పడ్డారు కాబట్టి ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో వెళ్లి మన కార్యకర్తలను ముందుకు తీసుకెళ్లాలి, కార్యకర్తలకు మనం ఉన్నామని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇట్లాంటి అన్ని కూడా అంటే గ్రౌండ్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ దట్టు ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను పైన నేరుగా మనం గ్రౌండ్ లోకి వెళ్ళి పోరాడాలి కాబట్టి సో ఖచ్చితంగా మంచి లైన్ తీసుకొని హరీష్ రావు తన ఏదైతే మార్క్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలే దగ్గర ఉంది ఇంకా ఎన్నికలకి. ఈ 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ టాప్ 1 లో ఉండాలి, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి అనేది అదే విధంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి సో ఇదొక వ్యూహంలో భాగంగా ఆయన రచించుకున్నటువంటి వ్యూహంలో భాగంగా రోజు ఒక సమస్య పైన ఎక్కడ సమస్య అంటే అక్కడ హరీష్ రావు ఉంటాడు అనే విధంగా కూడా మరి ఈ మొత్తం కూడా పర్యటనలు జరుగుతున్నాయి మురళి. దాంతో పాటు ఇక్కడ ఈ బొగ్గుకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ బొగ్గు అంశం అనేది దాదాపు ఒక నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సింగరేణికి సంబంధించి గతంలో 9 బ్లాక్స్ కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది కాబట్టి అసలు ఏం జరుగుతుంది అనేది మరి ప్రభుత్వం చెప్పాలి. సో దీనిపైన ఇటు మంత్రులు గాని మరి అధికారులు ఏం చెప్తారు, హరీష్ రావు కామెంట్స్ పైన ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది మోదీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద హరీష్ రావు పర్యటన అయితే ఉద్రిక్తకరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. లోపలికి అనుమతిస్తే అసలు నిజాలు తేల్తాయని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. లోపలికి అనుమతించలేదు కాబట్టి హరీష్ రావు చేసినటువంటి ఆరోపణలు నిజం, ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. 40 లక్షల టన్నుల బొగ్గు అనంటే అది దానికి సంబంధించి ఏ స్థాయిలో కోట్ల రూపాయల విలువైన స్కామ్ అనేది అక్కడ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. నిజాలు తేలాలి అంటే మేము వస్తాము, దాన్ని చూస్తామని అయితే మాట అయితే వారు చెప్పారు. కానీ లోపలికి అనుమతించకపోవడంతో ఈ ఆరోపణలన్నీ కూడా వాస్తవమే అని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. చూడాలి ప్రభుత్వం తరపు నుంచి లెక్కలతో సహా ఎలాంటి విషయాలు వెల్లడిస్తారని.